హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గొప్ప మేలు జరిగింది. మామూలుగా కాదండి. ఎలా అంటే కూటమి ప్రభుత్వం కోట్లు తీసుకొచ్చిందండి. 1-2 కాదు, 15,000 కోట్లు. మామూలుగా 1 కోటి 2 కోట్లు కాదండి, 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లోంచి మన ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు తీసుకొచ్చింది. ఇంతకీ తీసుకొచ్చింది ఎవరో? జనసేననా లేక టీడీపీనా? ఎందుకంటే సోషల్ మీడియాలో జనసేన సైడ్ నుంచి, జనసేన పార్టీ ఆఫీస్ నుంచి 2 ఎంపీలు ఇస్తేనే 15,000 కోట్లు, అలాగే మిగిలిన తాయిలాలు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారని కొంతమంది వాళ్ళు మాట్లాడుకున్నారు. టీడీపీ పార్టీ ఆఫీసు, టీడీపీ సోషల్ మీడియా, టీడీపీ ఐటీడీ ఏదైతే ఉందో ఏంటి, చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలతోటి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు తీసుకొచ్చిన 15,000 కోట్ల గురించి ఏం మాట్లాడుతున్నారంటే ఏంటంటే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం సింగపూర్ లాగానో, లేదా అమెరికా లాగానో, లేదా అగ్రరాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ మారిపోతుందంట ఈ 15,000 కోట్లతోటి. నిజంగా అలా చెప్తున్నారండి. 15,000 కోట్లు సాయం ప్రకటించిన వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేశారు. ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారో, నిజంగా 5 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది జగన్ గారి పరిపాలనలో. సో దాన్ని పోడ్చడానికి ఒకే ఒక దెబ్బతోటి ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్లు అనౌన్స్ చేశారో ఆ దెబ్బతోటి ఆంధ్రప్రదేశ్ దశ స్థితిగతి మొత్తం మారిపోయింది, చేంజ్ అయిపోయింది. రేపటి నుంచి అందరూ కూడా బెంజీల్లోనే తిరుగుతారు, ఎలాంటి డౌట్ లేదు. గంజి పక్కన పెట్టేయచ్చు. వాళ్ళు చెప్పింది అదే. రేపటి నుంచి ఎవరో అసలు మన వాళ్ళు అప్పనేదే ఉండదు ఎవరికైనా. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ వాళ్ళని తీర్చేస్తారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏంటి, సైకిళ్ళు ఉండవు, మోటార్ సైకిళ్ళు ఉండవు, అన్ని కార్లు, విమానాలు రకరకాలుగా ఉంటాయన్నమాట. ఈ రకంగా నిజంగా చెప్పొచ్చారండి. వెంటనే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు తెచ్చిందంట 15,000 కోట్లు. అసలు నిజంగా నేను అడుగుతాను, చాలామంది ఎవరికి పడతాడు వీడియోలు చేసేసి 15,000 కోట్లు తెచ్చారు, 15,000 కోట్లు తెచ్చారు. నిజంగా అసలు మన మామూలుగా ఆంధ్రప్రదేశ్ స్థితిగతిలో మారిపోయిన, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోయింది అన్నాడు ఒకడు. నిజంగానే 15,000 కోట్లకి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోయిందండి. జస్ట్ ఒక వీఆర్ఓని పట్టుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు దొరికేస్తున్నాయి. ఒక వీఆర్ఓలు అంటోండి ఏదైనా అవినీతి కేసులో పట్టుకుంటే కొన్ని వేల కోట్లు, 100 కోట్లు దొరుకుతున్నాయి. 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే దాని గురించి పుంకాలుగా వీడియోలు. ఎలాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మారిపోయినట్టే, ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చెందినట్టే. ఇంకా కాబట్టి అమరావతి అయిపోద్ది, తర్వాత రైల్వే జోన్ అయిపోద్ది, ఇంకా అన్నీ అయిపోతాయి 15,000 కోట్లతోటి. అలాగే చెప్పుకొచ్చారండి. నిజంగా వీడియోలో వార్తలు అవి చూస్తే నాకు నిజంగా అదో రకంగా అనిపించింది అనమాట. మరీ ఇంత దారుణంగా ఉన్నారా జనాలు? ఏంటంటే 15,000 కోట్లు ఇంతకన్నా అదో ప్రశ్న ఉందండి భయంకరంగా. సాయమా రుణమా? దీనికి సమాధానం మీకు ఎవరికైనా తెలిస్తే కనుక. ఎందుకంటే చూసేవాళ్ళు చాలా విజ్ఞులు ఉంటారండి. ఎవరికంటే నేనే గొప్ప నేను అనుకోకూడదు. చూసేవాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్ చాలామంది విజ్ఞులు ఉన్నారు. నేను చాలామంది వాళ్ళతోటి నేను వాళ్ళ కామెంట్లు నేను చదువుతుంటాను. కాబట్టి 15,000 కోట్ల రూపాయలు మీ అభిప్రాయం నేను అడుగుతున్నా. సాయమా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, రుణమా? దాని గురించి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. ముందుగా నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియోని ఎండ్ వరకు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదండి, ఏంటంటే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి అవకాశం లేకుండా సరే ఏంటంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే మాటలైతే కనుక మన ఛానల్ నుంచి కొన్ని వీడియోలుగా మీ ముందుకు వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరికో కొమ్ము కాయటమో లేకపోతే ఎవరితో డప్పు కొట్టడం మనకు చేత కాదు, చేతనవ్వదు. కాబట్టి అలాంటి వీడియోలు మాత్రం మీ ముందుకు వస్తాయి, నిజమైతేనే, దాంట్లో నిజాయితీ ఉంటేనే. కాబట్టి నేను చెప్తున్న ఈ మాట, సాయమా రుణమా 15,000 కోట్ల రూపాయలు. వాస్తవంగా మాట్లాడితే నాకు కూడా అర్థం కాక 2-3 సలహా కూడా తీసుకున్నాను నేను. అసలు ఏమండి, మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు కదా, ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు 15,000 కోట్ల రూపాయలు మేము సాయం చేస్తామని కానీ ఇలా కొట్టారు కదండి. ఆ కొట్టడాలు దేనికోసం నాకు తెలియక అడుగుతున్నాను అన్నాను. ఆల్రెడీ కొంత స్టడీ చేసిన తర్వాత నేను 2-3 అడిగితే వాళ్ళు ఏదో సమాధానం చెప్పారు. వాళ్ళ సమాధానం పక్కన పెట్టి నా సమాధానం ఏంటి చెప్తా. ఏంటంటే ముందుగా నేను ఏదైనా సరే దాని గురించి స్టడీ చేస్తా. అలాగే నేను చూసా వెబ్సైట్లో ఏంటి అసలు ఏంటి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన మాటలో విల్ బి అరేంజ్డ్ ఏంటి మల్టీలెటరల్ ఏజెన్సీస్ నుంచి ఏదైతే ఆవిడ చెప్పారో త్రూ మల్టీలెటరల్ ఏజెన్సీస్ ద్వారా నేను మీకు ఆ ఏర్పాటు చేస్తాం అని అన్నారు. ఏర్పాటు చేయడం ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని సాయం అడిగా, ఏమంటే నాకు 1000 రూపాయలు కావాలని ఇచ్చేస్తాను అన్నాడు. అది వేరే. లేదు నేను ఏదో రకంగా ఏర్పాటు చేస్తాను, ఎక్కడ దిక్కుని చూసి ఎవరు చేస్తాను ఇస్తానంటే అది వేరే అర్థాలు వస్తాయి, చాలా అర్థాలు వస్తాయి. అసలు అర్థాలు ఏంటో చూద్దామని గూగుల్ తెలియని అడిగా. నిజంగా నాకు కూడా తెలియక అప్పుడు వాళ్ళు చాలా తెలుగులో కొడితే ఒక రకంగా, ఇంగ్లీష్ కొడితే ఒక రకంగా వచ్చింది. ఇది బహుపాక్షిక పెట్టుబడి గ్యారంటీ ఏజెన్సీస్ అంట, మల్టీ
లెటరల్ ఏజెన్సీస్ గురించి. అలాగే మల్టీలెటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీస్ MIGA ఒక సంస్థ ఉన్నాయి దాని మీద. కాబట్టి అనేది రాజకీయ ప్రమాద బీమా మరియు క్రెడిట్ మెరుగుదల హామీలను అందించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. ఏదైతే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కొన్ని ఉన్నాయో, ప్రపంచ బ్యాంకులు కానీ, IDBI బ్యాంకులు కానీ, ఇలా కొన్ని బ్యాంకులు అయితే ఉన్నాయి, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన బ్యాంకులు. అంటే ప్రభుత్వాలని మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి బ్యాంకులు కొన్ని ఉన్నాయి. ఆ బ్యాంకుల ద్వారా మేము మీకు ఏర్పాటు చేస్తాం, మీరు ఏం కంగారు పడవద్దు. త్రూ ఆ బ్యాంకుల ద్వారా మీకు మేము రుణం అందిస్తాం. కాబట్టి మీరు తాయితీగా కట్టుకోవచ్చు. దాని అర్థం అదండి. కాబట్టి రుణమా లేదు సాయమే? ఇప్పుడు ఒకవేళ నాకు తెలియకపోతే మీరు చెప్పచ్చు, తప్పలేదు. కాబట్టి దీనికోసం నిజంగా ఎంత కొట్టారండి డబ్బు మన ఆల్ కాదు. అసలు ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం డబ్బులన్నీ అమ్ముడైపోయాయి ఆ ఒక దెబ్బకే. 15,000 కోట్ల రూపాయలకి ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవు కొట్టడానికి, మొత్తం అమ్ముడైపోయినాయి అంట. వాటికి డిమాండ్ పెరిగిపోయింది ఏదేమైనా మొత్తం మీద. కాబట్టి నేను అడిగేది ఏంటంటే తమ్ముళ్ళ అత్యుత్సాహం, ఏ తమ్ముళ్ళైనా కానీ తమ్ముళ్ళ అత్యుత్సాహం ఏంటంటే కనుక 15,000 కోట్లు దేనికి ఇచ్చారు రబ్బా, ఎందుకు ఇచ్చారు, అసలు ఆ 15,000 కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారు అనేది ఒక్కసారి ఆలోచించాలి కదా. అన్నదే తడువు ప్రెస్ మీట్లు పెట్టేయడం, మాలు కూర్చోవడం, 15,000 కోట్లు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా. ఏంటి గతంలో ఏనాడు లేనట్టుగా, ఏంటి ఇంతకుముందు ఏంటి ఈ స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల నుంచి ఎప్పుడూ జరగంది ఏదో జరిగిపోయినట్టుగా ఏంటండి ఇది మరిని. కాబట్టి ఆ రకంగా అయితే ఇచ్చారన్నమాట. ఇంకోటి చెప్పాలండి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిపి ఏదైతే కొన్ని ఎంపీ సీట్లు గెలిచాయి, ఏంటి ఇంచుమించుగా 21 ఎంపీ సీట్లు దాకా గెలిచాయి. ఆ 21 ఎంపీ సీట్లకి వాళ్ళ కూటమి తరపున 21 ఎంపీ సీట్లు గెలిచిన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మొత్తం ఎంత అంటే 15,000 కోట్లు. అంటే దీన్ని పెట్టి చూస్తే కనుక తర్వాత బీహార్కి ఓన్లీ నేషనల్ హైవేలు అంటే మీరు రోడ్లు వేసుకుంటారా బాబు అని చెప్పేసి 26,000 కోట్లు ఇచ్చింది. బీహార్లో ఎంతమంది ఎంపీలు ఇచ్చారు కేంద్రానికి? ఒక్కసారి వ్యత్యాసం చూసుకోవాలిగా. అసలు ఎందుకు అసలు ఈ డప్పు కార్యక్రమం అంతాను. కాబట్టి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే కనుక మళ్ళీ ఇంకో మాట పోలవరం గురించి ఆంధ్రప్రదేశ్ అంతకుముందు అతిగతి లేకుండా పోయింది. ఇప్పుడు పోలవరం గురించి కన్నా మేము కేంద్ర ప్రభుత్వం నిలదీసి అడిగాం. కాబట్టి పోలవరం కూడా చాలా మట్టికి మంచి పరిణామం, శుభ పరిణామం, అసలు వివరం చెప్పడం, మంచి పరిణామం, శుభ పరిణామం అని చెప్పుకుండా పోతున్నారు ఏంటి ప్రెస్ మీట్లలో. ఏంటి మంచి పరిణామం, ఏం శుభ పరిణామం? అసలు పోలవరం నేషనల్ ప్రాజెక్టా కాదా? ఒక్క మాట అసలు నాకు తెలియదు అనుకుందాం. పోలవరం నేషనల్ ప్రాజెక్టా కాదా? మీరు ఎంతమంది తెలుసో చెప్పండి. కానీ పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పుడు దాని బాధ్యత ఎవరిది? ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? కాబట్టి మేము మీకు అండగా ఉంటామని అన్నారు నిర్మలా సీతారామన్ గారు. నేను ఆవిడ మాటలు తప్పు పట్టడంలా. కాదు అండగా ఉంటారు దేనికి? పోలవరం ప్రాజెక్టు కోసం. ఎన్ని సంవత్సరాలు అండగా ఉంటారండి? అడగలగా. ఏంటండి ఇది? ఎన్ని సంవత్సరాలు అండగా ఉంటారు? ఆల్రెడీ పోలవరం స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది? ఏదైనా పని అవ్వకపోతే కనుక పోలవరంలాగా సాగుతుందిరా బాబు అంటారు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అండగా ఉంటారో, ఎంత అండగా ఉంటారు. కాబట్టి ఇచ్చిన డబ్బు అంత ఏమవుతుంది? అదే బీజేపీ ఎంపీలే, అదే మోదీ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలవరం గురించి మాట్లాడితే బీజేపీ గవర్నమెంట్ మాట్లాడిన మాట ఏంటంటే, మోదీ గారు మాట్లాడిన మాట ఏంటి? ATM పోలవరం ATM చంద్రబాబు నాయుడు గారికి అని అన్నారు లేదా? మరి అండగా ఉంటాం, సాయంగా ఉంటామంటే ఎంతకాలం ఉంటారని అని అడగలగా. లేదా 15,000 కోట్లు ఇచ్చారు. దీని మించి ఇంకా ఎక్కువగా చెప్పాలి కూడా సిరాకేస్తుంది నాకు ఈ వీడియో. కాబట్టి ఒకటండి ఏంటంటే 15,000 కోట్లు ఇచ్చినందుకు నేను తప్పు పట్టడంలా. ఇచ్చింది ఏ రకంగా ఇచ్చారో తెలుసుకోవాలి ఒకటే. తర్వాత ఇచ్చింది 15,000 కోట్లు అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు బాగా ఎక్కువ ఇచ్చారా ఏంటి? ఒకటి ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో దరిద్రం అంటిది, దరిద్రంగా దారుణంగా విడదీసేశారు ఆంధ్రప్రదేశ్ని, మొత్తం సర్వనాశనం చేసేశారు. నాశనం చేసేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఎడగొట్టేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లాభపడిందా నష్టపోయిందా? కాబట్టి ఇచ్చిన 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ దశ స్థితిగతులు అన్నీ మారిపోతాయా? లేదు కదా. 15,000 కోట్లు సరిపోదండి. 15,000 కోట్లు అసలు ఎంత ఇస్తారో, ఎంత ఉంచుతారో, ఎంత ఓడేస్తారో ఏంటో తెలియదు. కానీ 15,000 కోట్లు కాదండి, 15 లక్షల కోట్లు ఇప్పుడు ఇచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ అట్టడుగులోనే ఉంటుంది. కాబట్టి అండర్ డెవలపింగ్లోనే ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకేసారి ఇలా చిటికేస్తే మొత్తం ఏం మారిపోతుంది సార్. కాబట్టి 15,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ని మొత్తం మార్చేస్తామన్న మాటలు మాట్లాడద్దు దయచేసి. ఎందుకంటే జనాలు ఎలా అన్నారు అర్థం కాలేదు. కానీ తెలిసిన వాళ్ళు కూడా అదే మాట మాట్లాడుతూ ఉంటే కొంచెం కింద ఎలా అంటే సురుక్కుం అనిపిస్తుంది. అది ఈ వీడియో కొన్న అర్థం ఎందుకని. కాబట్టి ఈ వీడియో చేయాలని. కాబట్టి 15,000 కోట్ల రూపాయల గురించి దయచేసి ఇంకెవరో వీడియో పెట్టకండి బాబు, మీ దండం పెడతాను. కాబట్టి చాలామంది తమ్ముళ్ళకి కానీ మిగిలిన వాళ్ళకి గురించి ఈ 15,000 కోసం 15,000 ప్రెస్ మీట్లు పెట్టి 1,500 మంది కూర్చుని ఏంటండి ఇది? అయ్యో, బడ్జెట్ అండి, కేంద్ర బడ్జెట్ ఎంత వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అసలు? ఒక వీడియో చూస్తాను నేను, ఇంచుమించుగా 5,000 కోట్లు 5,000 కోట్ల రూపాయలు ఇచ్చారన్నాడు. ఇంకోటి చూసాను 50 కోట్లు అన్నాడు. 50 కోట్లకి 5,000 కోట్లు అసలు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వాలో ఏంటో తెలియని వాళ్ళందరూ కూడా ఇలా తయారు. సర్లేండి, ఓకే అండి. అది నేను చెప్పాలనుకున్న విషయం ఏంటండి ఇది. ఓకే,
చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని. ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం మన నైజం, ఎవరేమనుకున్నా సరే. కాబట్టి ఇది సాయమా రుణమా? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నా అభిప్రాయమే నేను మీకు చెప్పా. పక్కాగా జెన్యున్గా మీ అభిప్రాయం తెలియజేయండి, పార్టీలకు అతీతంగా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారో అది రుణమా లేక సాయమా లేదా అది మనకు శాపమా ఏంటనేది మీరే చెప్పండి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. నాకు మోటివేషన్ ఉన్నది లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.